ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత ఏళ్ల తరబడి ఈ కుట్రపూరితమైన రాజకీయ భాగస్వాములు కాకుండా బయటి నుండి అబ్జర్వ్ చేస్తూ ప్రజా సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించవలసిన ప్రభుత్వాలు నీరుగారుస్తూ కేవలం కొన్ని పథకాల ద్వారా ప్రజలను మభ్యపెడుతూ సామాజిక రాజకీయ ఆర్థిక వివక్షతకు బీసీ బహుజనులను చూస్తున్న తరుణంలో ఈ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీల రెండింటిని కూడా వాళ్ళ విధి విధానాలను ఎండగడుతూ 22/2/2026లో ఆదివారం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో పెద్ద ఎత్తున బీసీ సింహగర్జన అనే మహాసభకు అంకురార్పణ కాబోతుంది. ఈ యొక్క బీసీ సింహగర్జన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమైన మార్పులు రాబోతున్నాయి. బీసీ బహుజనులు ఉన్న నాయకత్వాన్ని బీసీవై పార్టీ వేదికగా ప్రజల ముందుకు రాబోతుంది. బీసీ యువత, బహుజనుల యువత ఏళ్ల తరబడి నిరుత్సాహంతో ఎదురు చూస్తున్న రాజకీయ స్వలంబన కోసం ఎదురు చూస్తున్న బీసీ బహుజన బిడ్డలందరూ కూడా ఒక వేదికను రామచంద్ర యాదవ్ గారు ఇచ్చారు అనే ఒక దృఢమైన నమ్మకాన్ని వాళ్ళు విశ్వసిస్తూ ముందుకు రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలందరూ కూడా గ్రామ స్థాయిలో కూడా చర్చ జరగడం అనేది చాలా శుభసూచకం. రాబోయే 29 ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో బీసీవై పార్టీ మరింత బలోపేతమయ్యి ప్రజాక్షేత్రంలో అన్ని ఎన్నికల్లో కూడా పాల్గొని ప్రజల యొక్క నాయకత్వాన్ని, బీసీ బహుజన నాయకత్వాన్ని, అలాగే రాజకీయానికి దూరంగా ఉన్న అగ్రవర్ణ పేద సామాజిక వర్గాల్ని కూడా కలుపుకుని వెళ్ళే దిశగా మేము ముందుకు అడుగులేయడం జరుగుతుంది. ఇప్పటికే ఒక సిద్ధాంతపరమైన విధానాలతో ఈ యొక్క సామాజిక వివక్షతకు గురవుతున్న అన్ని వర్గాల ప్రజలను రాజకీయ న్యాయం అందించడమే ఒక లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజున భారత చైతన్య యువజన పార్టీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ యొక్క మహా సంకల్ప ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్, తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా మమేకమయ్యి ఈ యొక్క రాజకీయ వేదికను, ఇప్పుడున్న బూర్జువా రాజకీయ వ్యవస్థను ఎండగడుతూ ఒక సిద్ధాంతపరమైన విధానాలతో వస్తున్న భారత చైతన్య యువజన పార్టీని వెంట నడవాలని ప్రజలందరినీ కోరుతూ మీ యొక్క అత్తిలిరాజు, బీసీవై పార్టీ పిఎస్సి కమిటీ సభ్యులు, ఆంధ్రప్రదేశ్. నమస్తే.